Firstly, I'd like to welcome our AACC in charge, Dr. Ramchandra Kundiya ji. I'd also like to welcome AA Secretary Bosraju Garu. I can't see Srinivasan Garu on the line on the screen, but if he's attending, I'd like to welcome him. I'd like to welcome the members of Parliament and members of Legislative Assembly and MLC Jeevan Reddy Garu if he's attending. I would like to welcome the working presidents. I'd like to welcome the district Congress presidents, the other core committee members, and dear friends and distinguished colleagues. ప్రియమైన మిత్రులందరికీ కూడా నేను పెద్దలు మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా మనము ప్రస్తుతం తెలంగాణ జరుగుతున్న కొన్ని అంశాల మీద చర్చించుకొని మరికొన్ని అంశాలు రేపు ఎల్లుండో కూడా కూర్చొని మనం మాట్లాడదాం. ఈ రోజు నేను చెప్పే కొన్ని విషయాలు దయచేసి మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కరోనా పాండమిక్ నడుస్తుంది. దానికి తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్స్ అద్భుతంగా స్పందించారు. ఒక సమాజ స్ఫూర్తితో మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో నిరుపేదలకి, మైగ్రేటరీ లేబర్కి, మరి ఇతర పూర్ అండ్ వీకర్ సెక్షన్స్ కి మీరు చేయగలిగిన సహాయం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బహుశా మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. మీ అందరికి నేను చేతులెత్తి నమస్కరించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఈ పని ఇంకా అయిపోలేదు. ఇప్పటికి కూడా చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తప్పనిసరిగా భారతదేశానికి ఎంతో పోరాటం తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ వాదులుగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాదులుగా మనం మరింత ఈ కరోనా రిలీఫ్ మెజర్స్ లో ఉధృతంగా పాల్గొనాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఫంక్షనరీస్ కి, ఒకవేళ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే నిరంతరంగా మీ కింద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వి మస్ట్ కీప్ మోటివేటింగ్ దెమ్. వారికి మోటివేట్ చేస్తూ ఈ కరోనా రిలీఫ్ మెజర్స్ లో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఇంటర్నేషనల్ నర్సెస్ డే. వన్స్ అగైన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వి సల్యూట్ ది ఫ్రంట్ లైన్ వారియర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, నర్సెస్, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, పోలీస్ సిబ్బంది ఎవరైతే ఈ కరోనా అత్యంత కీలకంగా ఉన్నప్పుడు మరి వాళ్ళు ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి వాళ్ళు సమాజం కోసం సేవ చేశారు. మేము వాళ్ళకి మనస్ఫూర్తిగా సల్యూట్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. మేము మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పోయేది కానీ, లేకపోతే బత్తాయి మార్కెట్కి పోయేది కానీ, లేకపోతే ఆ ఫార్మర్స్తో ఇంటరాక్షన్తో కానీ మనం నిరంతరంగా ఈ విషయంలో మరి ప్రభుత్వం కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఒత్తిడి పెట్టి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో మరి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేటట్టుగా మనం పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్ గా ప్రభుత్వం ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందో మనం సీరియస్ గా విమర్శించాలి. మీ స్థాయిలో జిల్లా కలెక్టర్లకి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఏ స్థాయిలో వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో గట్టిగా మీరు పాల్గొనాలని చెప్పి, మరి మీరు పాల్గొంటూ మాకు కూడా తెలియజేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏముందో మేము కూడా ది హైయెస్ట్ లెవెల్ అది టేకప్ చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మైగ్రేషన్ లేబర్లో వలస కూలీల విషయంలో మన ప్రియతమ నాయకురాలు, ఏఐసిసి అధ్యక్షురాలు ఒక చారిత్రాత్మక, ఒక హిస్టారిక్ నిర్ణయం తీసుకున్నారు. మనం ఇన్ని రోజులు వారికి ఆహార ధాన్యాలు, ఫుడ్ అండ్ షెల్టర్ సప్లై చేయడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు వెనక్కి పోవడానికి తప్పనిసరిగా అన్ని విధాలుగా మనం సహాయం చేయాలి. మరి మన పక్కనున్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకి
చిన్న వాహనాలు కానీ పెద్ద వాహనాలు కానీ పెట్టి వాళ్ళకి పాసులు ఏర్పాటు చేసి పంపిస్తూ మనం వాళ్ళకి సాయం చేయాలని చెప్పి మీకు కోరుకుంటున్నాను. మరి పిసిసి స్థాయిలో కూడా మరి కొంతమంది సీనియర్ నాయకులు స్పందించి కొంత ఫండ్స్ కూడా నిధులు కూడా మరి ఈ విషయంలో పిసిసికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా విలాడించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పక్క రాష్ట్రాలకి ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ కొన్ని, ఒరిస్సా కొన్ని, మరి ఛత్తీస్గఢ్ కొన్ని మనం వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తున్నాం. అది మీ ప్రాంతాల్లో కూడా తప్పనిసరిగా మీరు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి దూర ప్రాంతాలకి రైలు ప్రయాణ విషయంలో నేను చీఫ్ సెక్రటరీ గారితో అదేవిధంగా రైల్వేస్ జనరల్ మేనేజర్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొంత మనమే కొన్ని ట్రైన్స్ కి పూర్తి అమౌంట్ కట్టి ఏర్పాటు చేస్తామంటే దానికి కొంత సుముఖంగా లేరు. నేను మరోసారి ఈరోజు సాయంత్రం మరి దేశ రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారితో మాట్లాడదామని చెప్పి వారి పిఎస్ కి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ ప్రయత్నాలు కూడా వాళ్ళని కొన్ని రైల్స్ అన్నా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ దానికి సాంకేతికంగా ఎట్లా చెప్తున్నారంటే సోనియా గాంధీ గారు పిలిపించిన తర్వాత మనం తెలంగాణలో చీఫ్ సెక్రటరీకి రైల్వేస్ కి మనం ఈ మైగ్రెంట్ లేబర్ కి ట్రైన్ ఫేర్ కడతామని చెప్పి మన స్థాయిలో మనం కడతామని చెప్పగానే ఆ రాత్రి ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటనలో మైగ్రెంట్ లేబర్ కి ట్రైన్ ఫేర్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కడుతుంది, మేము 4 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత మనం కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఈ మైగ్రెంట్ లేబర్ విషయంలో మీ ప్రాంతంలో మైగ్రెంట్ లేబర్ విషయంలో దయచేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటుంది కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరున్నారు వాళ్ళ ఆ తర్వాత బస్సులు ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ పంపించి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఏర్పాటు చేయడానికి మీరు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంలో కొంత సహాయం చేయాలి, వాళ్ళకి మద్దతుగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ తెలంగాణలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఎంత దుర్మార్గంగా తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు వివరిస్తున్నారంటే పోతిరెడ్డిపాడు గతంలోనే కొంత తెలంగాణకు అన్యాయం జరిగింది. ప్రత్యేకంగా కృష్ణా నదిపై ఆధారపడి ఉన్న మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకి కృష్ణా నది మరి ఇరిగేటెడ్ ఏరియాకి సీరియస్ ప్రాబ్లం అయ్యే సంకేతాలు అవపడుతున్నాయి. అదేవిధంగా జంట నగరాలకు కూడా కృష్ణా నది నుంచి నీళ్లు వస్తాయి. గతంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాదులు చాలా మంది వ్యతిరేకించిన ఈ పోతిరెడ్డిపాడు సామర్థ్యం ముందు 11,000 క్యూసెక్లు ఉండేది, దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచడం జరిగింది. మరి గత కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి 44,000 నుంచి 85,000 క్యూసెక్లు చేయడానికి కార్యక్రమం మొదలుపెట్టి అఫీషియల్ గా జియోలు విడుదల చేసి కాంట్రాక్ట్లకి ఫండ్స్ కూడా విడుదల చేస్తున్నట్టుగా వారం 10 రోజుల నుంచి అన్ని వార్తాపత్రికలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పోతిరెడ్డిపాడులో ఈ యొక్క కార్యక్రమం పూర్తయితే ఇది తెలంగాణ రాష్ట్రానికి అసలు మనం చెప్పలేని నష్టం జరుగుతుంది. మనం తప్పనిసరిగా దీని మీద సీరియస్ గా ఫైట్ చేద్దాము. ఇప్పటికే మరి ఈ విషయంలో పూర్తి అవగాహన ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు, మరి శశిరెడ్డి గారు ప్రస్తుతం కూడా మాట్లాడడం జరిగింది. మరి దానికి పోతిరెడ్డిపాడు విషయంలో అసలు కేసీఆర్ గారు నిన్నటి వరకు పూర్తి నిశ్శబ్దం ఎందుకు వహించిండు? తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద నష్టం ఏ విషయంలో కూడా జరిగి ఉండకపోవచ్చు. అన్ని విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ ముఖ్యమంత్రి జగన్ గారు హలాయి బలాయి ఉంటున్నారు. కానీ మరి పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఆ పనులు విరమింప చేయడం లేదో స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని పబ్లిక్ లో తీసుకుపోదాం, కృష్ణా బోర్డుకు పోదాం, సుప్రీంకోర్టుకు పోదాం,
కానీ ఎట్టి పరిస్థితుల్లో పోతిరెడ్డిలో ఎన్హాన్స్మెంట్ కెపాసిటీ ఎన్హాన్స్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకి కోట్లాది మంది ప్రజలకి తీరని నష్టం జరుగుతుంది. తప్పనిసరి ఆ విషయంలో అన్ని విధాలుగా మనం పోరాటం మనం చేస్తున్నాం. ఎంత విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి 2 టీఎంసీ నీళ్ల కోసం ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. ఈ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి వివిధ సంస్థల నుంచి అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసిన వాటర్కి 2 టీఎంసీల కోసం మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన ఈ క్యాపిటల్ కాస్టే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్ల ఎలక్ట్రిసిటీ ఛార్జీలకు కానీ మెయింటెనెన్స్ కానీ మ్యాన్ పవర్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కానీ శ్రీశైలం ద్వారా మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్ళకి ఆంధ్ర ప్రభుత్వం రెట్టింపు చేస్తోంది. అక్కడ వాళ్ళు 4 టీఎంసీ తీసుకోవద్దామంటున్నారు. కాళేశ్వరం నుంచి వచ్చేది ఇప్పటికైతే అంటే వస్తామంటున్నది, ఇప్పటివరకైతే రాలేదు 2 టీఎంసీ. ఇక్కడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2 టీఎంసీల కోసం మరి కమిషన్ల కకృతి కోసం చేస్తున్న ఈ ప్రాజెక్టు పోతిరెడ్డిపాడులో రోజుకి 4 టీఎంసీలు ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం నిన్నటి వరకు నిశ్శబ్దంగా ఉండడం మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను ముందు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోదాం. కృష్ణా కోర్టు పోదాం, సుప్రీంకోర్టు పోదాం, అన్ని స్థాయిలో న్యాయ పోరాటం చేద్దాం. శ్రీశైలం నీళ్లు కాపాడుకోవడానికి మన రావాల్సిన వాటా కాపాడుకోవడానికి మనం తప్పనిసరిగా పోరాటం చేయాలని చెప్పి చేద్దాం అందరం కలిసి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నా దృష్టికి వచ్చిన ఒక విషయాన్ని మనం విషయం చేస్తున్నా. ఎంత అడ్డగోలుగా టెండర్లు ఆ దోపిడీ విధానం అంటే మొన్న జరిగిన టెండర్లలో 1 టీఎంసీ అదనపు నీళ్ళు అని చెప్పి 21,000 కోట్ల టెండర్ ఫ్లోట్ చేశారు. ఈ టెండర్ ని లాక్డౌన్ మొదలైనక మొదలుపెట్టిండ్రు. ఈ టెండర్ ని లాక్డౌన్ ఉండగానే మూసేసింది. అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరన్నా పాల్గొనాలంటే ఎట్లా పాల్గొంటాడు, ఎవరన్నా సైట్ పోయి చూడాలంటే ఎట్లా చూసుకుంటాడు. ఇది తప్పనిసరిగా తెలంగాణ ప్రజల మీద ఒక కాన్స్పిరసీ. ఈ లాక్డౌన్ లోనే మొదలై లాక్డౌన్ లో పూర్తయిన ఈ టెండర్ విషయంలో తప్పనిసరిగా మరి కాంగ్రెస్ పార్టీ పోరాటం మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ 21,000 కోట్ల టెండర్లో ఎస్టిమేట్స్ చాలా పెద్ద ఎత్తున బూస్ట్ చేసినట్టు కూడా నాకు కొంతమంది మిత్రులు తెలియజేశారు. ఈ టెండర్ ఎవరు డీల్ చేస్తున్నారు? మరి ఒక ఇంజనీరింగ్ చీఫ్ 6 ఏళ్లుగా ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తూనే ఉంది. మొన్న సాధారణ ఎలక్షన్స్ నిర్వహించిన ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్. ఆయన ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహించిండో, ఎంత పక్షపాతం ఉందో మనకు తెలుసు. ఈయన కలిసి ఏ విధంగా టెండర్ నిర్వహిస్తుందో ఈ టెండర్లో మరి తప్పనిసరిగా అధికార పార్టీ, అధికారంలో ఉన్న పెద్ద మనుషులు కమిషన్ల కకృతి కోసం తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్న విషయం మరింత లోతుగా డీటెయిల్గా నేను ప్రజల్లో కూడా తీసుకుపోతానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఈ 21,000 టెండర్లో మరి ఇంకెవరిని, ఇది గ్లోబల్ టెండర్స్ కాదు, ఇది కాంపిటేటివ్ బిడ్స్ కాదు. కొంతమంది పిలిచి ముఖ్యమంత్రి ఇంట్లో ఇది చేసుకున్న టెండర్. ఇది దాంట్లో ముఖ్యమంత్రి ఒక బంధువు ఏమో రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ అయిన 6 ఏళ్ల నుంచి ఆయనకు ఎక్స్టెన్షన్, మరొక దగ్గర బంధువుకి 6,000 కోట్ల టెండర్ పని అప్పచెప్తారు. మరి ఈ విషయాలు కూడా తప్పనిసరిగా నేను మరింత వివరంగా డైరెక్ట్గా వేరే ప్రెస్ మీట్లో మరి ఇతర విధాలుగా ప్రజల్లో తీసుకుపోతామని మనం చేస్తున్నాం. ఇంకో విషయం మీకు ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో ఈ కాంట్రాక్టర్లు ఈ టెండర్ విధానంలో మనం ముందు నుంచి చెప్తున్నాం. ఇదందరూ ఒక రింగ్ తయారైపోయి సిండికేట్ తయారైపోయి నేరుగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ఎస్టిమేట్స్ బూస్టప్ చేసి తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు దుమ్ముగూడెం బ్యారేజ్ కాంట్రాక్ట్ టెండర్కి ఈరోజు ఆఖరి రోజు.
రేపు టెండర్ తెరుస్తారు. ఈ దుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్లని ఒక ఎల్ఎన్టీకి అప్పచెప్పడానికి వారం 10 రోజుల కింద టెండర్లలో కొంత మార్పు చేసింది. ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ లో ఎల్ఎన్టీకి ఎలిజిబిలిటీ లేకుంటే టెండర్ పోస్ట్పోన్ చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి 3 రోజులు ఎలిజిబిలిటీ ఇచ్చి ఈ టెండర్ అవుతుంది. నేను ఒక విషయం ప్రకటిస్తున్నా, ఈరోజు దుమ్ముగూడెం బ్యారేజ్ కి టెండర్ కి ఆ బిడ్ సబ్మిషన్ కి ఆఖరి సమయం 5 గంటలకి. రేపు టెండర్ తెరుస్తారు. ఇది ఎల్ఎన్టీకి ఈ సిండికేట్ ఈ రింగ్ అయి ఈ 30-40% ఎక్సెస్ లో ఇస్తూ వాళ్ళకి ఫైనలైజ్ అయిపోయిన విషయం నేను మనం చేస్తున్నా. రేపు టెండర్ బిడ్లు తెరిచేది ఉంటే ఈ రోజు నాకు సమాచారం వచ్చిందంటే మరి ఏ విధంగా ఈ టెండర్ బిడ్స్ లో అవకతవకలు అవుతున్న విషయం మనం గమనించాలి. తప్పనిసరిగా ప్రెస్ ద్వారా న్యాయస్థానం ద్వారా ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, నేను చెప్పిన విషయాలు కానీ ఇతర విషయాలు పార్టీకి సంబంధించినవి దయచేసి మీ అభిప్రాయాలు క్లుప్తంగా తెలియజేయాలని కోరుకుంటూ, మరి అందరికీ ఈరోజు మాట్లాడే అవకాశం రాదు అని చెప్పి నేను సవినయంగా మనం చేస్తున్నాను. ఈరోజు మనకిచ్చిన సమయం 5:15 వరకు, అంతవరకు మనం ముగించాలి. మీరు క్లుప్తంగా మీ పాయింట్స్ తెలియజేయండి. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ రోజు మాట్లాడిన వారికి తప్పనిసరిగా మళ్ళీ అవకాశం వస్తుంది. నేను స్పందించాల్సిన ఇష్యూస్ ఉంటే చెప్పండి.